తాను పర్యటిస్తున్నందునే హడావుడిగా కేంద్ర బృందాన్ని రప్పించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుల్ని కాపాడడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వర్షాలకి నష్టపోయిన మిర్చి రైతుల్ని ఇంతకాలం పట్టించుకొని ప్రభుత్వం గుంటూరు జిల్లాలో తాను పర్యటిస్తుండగా హడావిడిగా కేంద్ర బృందాన్ని రప్పించిందని చంద్రబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల్ని ఆదుకుంటామని సత్తెనపల్లిలో మీకోసం చైతన్య యాత్రలో ఆయన హామీ ఇచ్చారు. అప్పుడు ఏలప్ప మొయిలు వచ్చాడు, సోనియా గాంధీ దూతన్నాడు, ఏమీ చేయలేదు. 3 నెలలు అయింది. ఈ రోజు మళ్ళా కమిటీ పంపించి నేను వచ్చినప్పుడు మీరందరూ కోపంగా ఉన్నారు కాబట్టి మీ కోపాన్ని తగ్గించాలన్న ఆలోచనతో కమిటీని తెప్పించారు తప్ప ఇది చింతశుద్ధి కాదు. అవినీతి డబ్బుతో ఏం చేసినా చెల్లుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వబోమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. చైతన్య యాత్రకు వస్తున్న స్పందన చూసి ముఖ్యమంత్రి బెంబేలెత్తుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో సోనియా గాంధీ గారికి కరెక్ట్ గా మంత్రి మామూలు వెళ్ళిపోతే ఆవిడకి ఏం మాట్లాడడం లేదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. వాళ్ళకి హైకమాండ్ ఢిల్లీ, ఆవిడ మాట్లాడాలి, ఆవిడ మాట్లాడదు. అప్పుడు జనార్దన్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సెన్సిటివ్ గా సొసైటీ అంటే కొంచెం కమిట్మెంట్ ఉండేది. ఎవరైనా మరీ బరి తగ్గించి డబ్బులు వసూలు చేస్తే యాక్షన్ తీసుకునేది. ఇప్పుడు సోనియా గాంధీ గారికి అది కూడా లేదు. బెజవాడ బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు చంద్రబాబును కలిశారు. ఈ నెల 21న ఆయేషా హంతకులంటూ 7 పేర్లతో తమకు లేఖ వచ్చిందని, అందులో కోనేరు రంగారావు మనవడి పేరు కూడా ఉందని వారు ఆయనకు వివరించారు. జానారెడ్డి గారు ఒక మాట అంటున్నారు, రోజువారీ జరిగే కేసులు అంటే కేసు అన్నారు సార్. అయితే ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకొని చంపించుకుంటే రోజువారీ కేసుగా వదిలేస్తారా సార్? ల్యాండ్ ఆఫ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది సార్? ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ డైమెన్షన్స్ అనేవి వస్తున్నాయి. దీంట్లో పూర్తిగా ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకిస్తున్నాం. మీ ప్రవర్తన వల్ల ఇంకా ఎన్ని మార్పులు జరిగితే చూడాలి. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ కేసు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం షీల్డ్ చేస్తా ఉంది కాబట్టి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ పొలిటికల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్న చంద్రబాబు కాంగ్రెస్ నాయకులు సంపాదించిన అక్రమ సొమ్ముతో సమస్యలన్నింటినీ తీర్చవచ్చని అన్నారు.